సృష్టి అంతటికి గరిబినాభి స్థానం అనేటువంటి పాయింట్ ఏదంటే మానవుడు. ప్రపంచం అంతటిలోనూ ఆకాశ మండలం, భూగర్భము, భూమండలం, ఇన్ని మండలాల విశాలత అనంతమైనది. దాన్ని కొలవటానికి ఇప్పటికి ఇంకా మానవ జ్ఞానము సరిపడలేదు. విశ్వం అనేటువంటిది అంత విశాలమైనది. ఇంతటి విశ్వమును దేవుడు తయారు చేసేది ఎందుకు అంటే, ఇదంతా తయారు చేసి చివరిగా తన పోలికల్లో తన స్వరూపమందు నరుడిని రూపము చేసి ఈ భూమి మీద స్థాపింపచేశాడు. ఉదాహరణకు ఈ వణుకూరు గ్రామం ఉందనుకోండి. ఈ గ్రామం అంతటిలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎన్ని ఎకరాలు ఉన్నాయో, ఎన్ని కోట్ల ఖరీదైనటువంటి ఎసెట్స్ ఉన్నాయో, ఎన్ని కట్టడాలు ఉన్నాయో, ఎన్నెన్ని వనరులు ఉన్నాయో, కానీ ఇవన్నీ వేటి కొరకు, దేని కొరకు అంటే మానవుని కొరకు. చెప్పండి, మానవుని కొరకు. మానవుని మినహాయిస్తే ఇంకా లోకం, పశువులు, జంతువులు, ఆకాశం, సమస్తం సృష్టించిన అన్నింటిలో కూడా ఉన్నవన్నీ ఉండి ఒక మనిషిని తీసేసామనుకోండి, భూమి ఉంది, అప్పుడు భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జలచరాలు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, సూర్యరశ్మి ఉంటుంది, భూమి ఉంటుంది, వర్షం వస్తుంది, పంటలు కూడా మొక్కలు మొలుస్తూ ఉంటాయి, పండించేవాడు లేకపోయినా సృష్టి అంతా ఉంటుంది. కానీ మానవుని మినహాయించగా ఇక లోకమికి సౌభాగ్యం ఎక్కడ? మనం అరణ్యం ఉంది. అరణ్యం చాలా పెద్ద దేశంలో కూడా అరణ్యం చాలా బాగుంటుంది. అరణ్యంలో దేశం మనుషులు ఎవరు ఉండరు. చెట్లు ఉంటాయి, నదులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జలచరాలు ఉంటాయి, అన్ని రకాల జంతువులు, పక్షులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన దేశంలో చాలా భాగం అరణ్యం ఉంది. ప్రతి దేశానికి అరణ్యం ఉండాలి. అరణ్యం లేకపోతే ఆ దేశం వర్ధిల్లదు. అరణ్యము దేనికి? అరణ్యమంతా చెట్లతో మయమై ఉంటుంది. ఇండ్ల మధ్య కూడా చెట్లు ఉన్నాయి. చెట్లు దేనికి అంటే మానవుడు బ్రతకాలంటే చెట్లు కావాలి. చెట్లు విడిచిన గాలి మన బ్రతకడానికి ప్రాణవాయువు. చెట్లే ప్రపంచంలో లేవనుకోండి, మంచి బ్రతకడు. అది మనకు అంత లోతుగా అర్థం తెలుసు, కానీ అంత అర్థం పట్టించుకోదానికి. చెట్లు విడిచిన గాలి మనం పీల్చుకుంటున్నందువల్ల మనం బ్రతుకుతున్నాం. ఆ చెట్లు చెట్లే లేకపోతే, చెట్లు విడిచే గాలి లేకపోతే మానవుడు బ్రతకలేడు. మానవుడు ఎక్కడ బ్రతుకుతాడు? ఎప్పుడైనా దీన్ని మనం ఆలోచించామా? దానికి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చామా? ఇప్పుడు ఎంతకీ ప్రాణవాయువు చెట్ల నుంచి వస్తుందో మనం పీల్చుకొని బతుకుతున్నాం కదా. మరి అలాంటప్పుడు మానవ యొక్క ప్రాణములకు మూలము, ప్రాణం యొక్క ప్రాణం కొనసాగించబడడానికి మూలం ఎవరు? ప్రాణవాయువు. ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. ప్రాణవాయువు. మరి మానవంతా కలిసి ప్రాణమేనా? చెట్టుకు ప్రాణం అన్నది, అదే గాలి పీల్చుకుంటుంది, దానికి గాలి కావాలి. మరి దానికి గాలి ఎక్కడిది? మనం విడిచిన గాలి దానికి ప్రాణవాయువు, అది విడిచిన గాలి మనకి ప్రాణవాయువు. చూడండి రొటేషన్ ఎలా ఉందో. చెట్టులో ఉంటే
చెట్లు లేకపోతే మానవుడు ఎక్కడ, మానవుడు లేకపోతే చెట్లు ఎక్కడ? ఇలాంటి బంధం అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దీన్ని ఎవరన్నా చదువుకున్న వాళ్ళు మోటోళ్ళు అర్థం చేసుకున్న చదువుకున్న కనీసం దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చారా? తెలుసా చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువుకున్న తెలుసు చెట్ల గాలితో మనం బతుకుతున్నాము. కానీ చెట్టుకి ఎవరు ప్రాధాన్యత ఇచ్చారు? చెట్టుని చూసి ఎవరు నమస్కారం చేస్తారు? చెట్టుని బతికిస్తుందని ఎవరంటారు? చెట్టుని మొదలేసా నేను పెంచుతున్నా, చెట్టుని నేనే పెంచుతున్నాను అంటావు. కానీ చెట్టును నువ్వు పెంచడం ఏంటి? చెట్టును పెంచడానికి నువ్వు ఎలా పెంచుకున్నావు? దీన్ని ఎవరు పెంచుతున్నారు? చెట్టు మన మీద మనం చెట్టును పెంచుతున్నామా? సైన్స్ పెరిగిందా ఇవన్నీ అర్థమైందా లేదా? అర్థమైంది. దానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నామా చెట్టుకి? ఇలా దేవుడు ఉన్నాడు అని నమ్మకం చాలా మందికి ఉంటుంది. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. అన్ని సమత్వం దేవుని మూలంగా జరుగుతున్నాయి అనుకుంటున్నాం. దేవుడు నమ్మిన వారు కూడా ఉన్నారు. దేవుడు నమ్మిన వారు అంతా దేవుడి ద్వారా మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. అంతా వాస్తవం తెలుసు. కానీ ప్రాధాన్యత ఎక్కడ? దేవుని ఎవరు తమ చేతిని మూలంగా చేసుకుంటున్నారు? ఎవరు దేవుని కర్తగా చేసుకుంటున్నారు? ఎంతమంది దేవుని విశ్వాసకర్తగా, రక్షణకర్తగా ఎంతమంది తయారు చేసుకుంటున్నాం? మనం ఎంతమంది దాని మీద మనం ఆనుకుంటున్నాం? కాబట్టి దేవుడు మన ప్రాణవాయువు కావాల్సిందని చెట్టును నిర్మాణం చేసేసాడు. ఇప్పుడు మనం బతుకుతున్న దేవుడు విడిచిన కావాలా, చెట్లు విడిచిన కావాలా? చెట్లు విడిచి మన ప్రాణాన్ని పోషిస్తుంది దేవుడే, చెట్లే. కాబట్టి దేహంలోని ప్రాణమునకు భౌతికమైన దేహంలోని ప్రాణములకు భౌతికమైన రక్షణ దేవుడు ఏర్పాటు చేసినాడు. కుటుంబ వ్యవస్థ ఉంది మన ప్రపంచంలో. పెళ్ళి వయసులోనే పెళ్లి చేసుకుంటాం. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, వారిది ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి కుటుంబ వ్యవస్థలో ప్రవేశిస్తున్నాం. భార్య భర్త ఎంత కలిసి ఒక కుటుంబము. అలా ఇక్కడ చెట్లు మనుషులు కలిసి ఒక కుటుంబము. ఒకరి మీద ఒకరు చెట్టు మీద మనం చెట్టు మీద ఆధారపడి ఉన్నాము. ఇక్కడ ప్రాణములకు సంబంధించిన ఆ కోణంలో చెట్లు మనకు ప్రాణవాయు ఇస్తున్నవి, వాటి మనం బతుకుతున్నాము. ఇక్కడ ప్రతి మనిషి మనం బతుకుతున్నాము అంటే దేవుడు అన్నిటినీ సృష్టించేవాడు దేవుడు కాబట్టి, అన్నిటికీ కర్త కాబట్టి ఆయన మూలమే. ఆయన మూలం కాదంటానికి వీలు లేదు. కానీ మరి మానవులంతా కలిపి ప్రాణమేనా? చెట్టు ప్రాణమే, జంతువులు ప్రాణమే, సమస్తము ప్రాణం ఉన్నవన్నీ ప్రాణులే. మనకే ప్రాణం ఉన్నది, మనకే ప్రాణం ఉన్నది, మనం ప్రాణము, మనకి ప్రాణం ఉన్నది. సమస్తం జీవరాశులకి ప్రాణం ఉన్నది. మరి ప్రాణం కనబడుతుంది, ప్రాణం పోయింది కూడా మనకి కనబడుతుంది. అలాగే మానవుడు ప్రాణంతో ఉన్నవాడు కనబడుతున్నాడు, ప్రాణం పోవడం కూడా మనకి కనబడుతుంది. కాబట్టి కోట్ల జీవరాశులు ఉన్నవి, ప్రాణం గలవి, ఒక మనుషుడే కాదు. కానీ సమత్వమైన జీవరాశులకు ప్రాణం ఉంది, మనకు ప్రాణం ఉన్నది. కానీ ఏ ప్రాణికి లేనటువంటి ఒక విశిష్టమైనటువంటి శాంతిమైన ఆత్మ ఒక మానవునికే ఉన్నది. అది తెలుసునా నీకు? మనిషి అంటే నేను శరీరము, అది బైబిల్ చెప్తుంది. వస్త్రము కంటే దేహము, దేహము కంటే ప్రాణము, ప్రాణము కంటే ఆత్మయు గొప్పవి కావా? మనం వస్త్రం ధరించుకున్నాం, వస్త్రమైన మనిషి అంతా వెళ్ళి తర్వాత దేహం ఉందా? దేహం ఉంది. దేహంలో ప్రాణం ఉందా? ప్రాణం ఉంది. ప్రాణమైన ఇంకేమైనా ఉందా? ఆత్మ ఉంది. ఈ వస్త్రము, దేహము, ప్రాణము ఇవి భౌతికము. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఆ వాస్తవం అనేది ఒకటి ఉన్నది. అది వీటితో సంబంధించింది కాదు. అది ఆత్మ, జీవాత్మ. మనిషి చనిపోయినప్పుడు ఆ దేహం నుంచి ప్రాణం పోతుంది, ఆ దేహం మట్టి అయిపోతుంది. ప్రాణం పోతుంది, దేహం మట్టి అయిపోతుంది. ఈ రెండు కూడా పెరిషబుల్. అవి అక్కడితో అంత మరణంతో రెండు అంతమైపోయినాయి. ఇక లేవు. చచ్చిపోయాడు అంటే ఉన్నాడా? లేడు. దేహం ఉందా? లేదు. అవయవాలు ఉన్నాయా? లేవు. సజీవుడు ఉన్నాడా? లేడు. కనబడుతున్నాడా? కనపడట్లేదు. మాట్లాడతాడా? ఏమైతే ఆ జీవితమే, ఆ దేహం అనేటువంటి ఆ యొక్క భాగం పూర్తిగా
లేకుండా పోయింది. కానీ మిగిలి ఉన్నది ఒకటి ఉన్నది, ఏంటది? అందుకని దేవుడు ఆత్మకు సంబంధించిన వాడు దేవుడు. మరి ఇంక మిగిలిన వాడు అనేది దేవుడు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే అది దేవుడు అక్కర్లేదు వాడికి. దేవుడు తనగా వాటికి ముడి వేసుకోలేదు. దేవుడు ఒక మానవుతోనే దేవుడు ముడి వేసుకున్నాడు. ఒక మానవుతోనే దేవుడు ముడి వేసుకున్నాడు. కాబట్టి గమనించండి, మానవుడు రెండు భాగములై ఉన్నాడు. భౌతికంగా కనబడుతున్న మానవులను పుడుతున్నాము, పెరుగుతున్నాము, జీవిస్తున్నాము, చదువుకుంటున్నాము, పని చేసుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లబడుతున్నారు. ఈ వ్యవస్థ తరతరాలుగా సాగిపోతూనే ఉన్నది. కానీ ఒక ప్రభువుని నమ్మిన వారే కాదు, దరిదాపు దేవుడు ఉన్నాడని నమ్మిన వారు ప్రపంచంలో ఎంత జనాభా ఉందో ఎక్కువ పర్సెంట్ ఎవరు ప్రపంచంలో దేవుడు ఉన్నాడు నమ్మిన వారే. దేవుడు లేడనే వాడు అతి తక్కువ 1% ఉంటాడు, అతి తక్కువ సంఖ్య. మతాలు అయినా నమ్మకాలు వేరైనా ఏది అయినప్పుడు మనుషులైన వారు దరిదాపుగా విద్య ఉన్నా లేకపోయినా, సంస్కారం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నమ్మకం అనేది ఒకటే ఉన్నది మానవైన వారికి. ఏమిటి నమ్మకం అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు నమ్మకం ఒక మానవునికి ఎందుకు ఉందంటే, దేవుడు ఆది అంతము లేనివాడు, మరణము లేనివాడు. ఎవరు? మరణము లేదు. ఆయన ఆత్మ. ఎవరైనా ఆయనకి దేహం లేదు, ప్రాణం లేదు, శ్వాస నిశ్వాస లేదు. దేవుడు అనేది ఏంటి? ఆత్మ. ఆ ఆత్మ మరణం కూడా లేదు. ఏంటి? మరణం పుట్టడం ఉంది, బ్రతకడం ఉంది, చనిపోవడం ఉంది. దీనికి పుట్టడం లేదు, చనిపోవడం అనేది లేదు. కాబట్టి ఏంటి? ఆత్మ అనేటువంటిది అది శాశ్వతమైనది, దానికి మరణము లేదు. ఇప్పుడు షర్ట్ ఉంది, మనం బట్టలు వేసుకున్నాం అందరం. ఈ బట్ట మనిషి మరి బట్ట ఏంటి? వస్త్రాలు లేకుండా ఉండకూడదు. కాబట్టి ఈ వ్యక్తి అయిన దేహానికి షర్ట్ బట్టలు మనం ధరించుకున్నాం, బట్టలను ధరించుకున్నాం. దిగంబరిగా ఉండకపోవడం, మంచి ఉండకపోవడం అనేది ఉండకూడదని తెలిసింది కాబట్టి దీనికి ధరించుకున్నాం. మరి జంతువులు దిగంబరిగా ఉన్నాయి కదా, మనకున్న అవయవాలు వాటి లేవా? అవన్నీ సమూహంగా లేవా? ఉన్నాయి. ఆట ఆడంబంగా లేదా? ఉన్నాయి. ఇప్పుడు వాడు సిగ్గు తెలిసిందా? లేదు. మళ్ళా దేహం లేదా? ఉంది. మళ్ళీ కళ్ళు లేవా? ఉన్నాయి. మన అవయవాలు లేవా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయా లేదా? అన్నీ సిగ్గు లేదు వాటికి. అందుకే వాటిని ఏమన్నారు? పశువులు. వాటికి మనం పశువులము అంటే వాటికి తెలియంది మనకు తెలిసింది, మనకు తెలిసింది వాటికి తెలియదు. పశుప్రాయులు అంటే అది తెలుగు మాట ఉంది. విద్య లేనివాడు ఎంత పశువు, ఎంత మనిషి. పశువులు చదువుకుంటే పశువేనా అంటే అర్థం ఏంటన్నమాట? అలా పోల్చారు దాన్ని, అలా పోల్చారు. విద్య లేనివాడు ఎంత పశువు అంటే విద్య లేనివాడు కొన్ని గ్రహించలేడు, కానీ విద్య ద్వారా కొన్ని గ్రహించవచ్చు. అది విద్య. ఈ విద్య కాదు, ఆధ్యాత్మిక ఒక విద్య. ఈడు ఉన్నాడు అనేది ఒక విద్య, ఆత్మ అనేది ఒక విద్య. మనం చనిపోయిన కానీ ఆత్మ అనేది ఒకటి ఉంది, మనం లేదనేది ఒక విద్య. అది ఒక నమ్మకము, అది వాస్తవం, అది వాస్తవము. మరి మిగిలిన జీవరాశులు ఆ సంగతి తెలియదు. ఎందుకంటే అవి ప్రాణులే కానీ వాటిలో ఆత్మ అనేది లేదు. దేవుడు దేహము లేదు ఆయనకి, ఆయన ప్రాణము లేదు, ఆయన ఆత్మ అన్నది. ఈ జంతువులన్నిటికీ దేహము అన్నది, ప్రాణం ఉన్నది, కానీ దేవునికి ఉన్నలాంటి ఆత్మ లేదు. మరి మనలో ఎవరము? దేహం ఉంది, ప్రాణం ఉంది, జీవరాశితో సమానంగా ప్రాణంలో వరకు ఉన్నాము. అదే సమయంలో మరి వాటికి లేని ఆత్మ, దేవుడైన ఆత్మ, దేవునికి ఉన్న ఆత్మ మనకి మనకు. వీఆర్ నాట్ ఈక్వలెంట్ టు ఎనీ యానిమల్. జంతువులతో దేనితోనూ సరి సమానం వారము కాదు. ఎందుకు కాదంటే 1+1. దేహముతో ఉన్న ప్రాణము ప్లస్ అశాశ్వతమైన దేహము, ప్రాణము, శాశ్వతమైన ఆత్మ. దేహము అని విడిచిన ఏది మిగిలింది? ఆత్మ మిగిలింది. కడుపురా
ఈ విషయాన్ని అందరూ దేవుడు ఉన్నాడని నమ్మిన వారు అందరూ కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి. భక్తి అంటున్నా ఏమిటి? భక్తి అంటే శుద్ధి. ఇది శుద్ధి. దేహాన్ని ఉంది దేహానికి శుద్ధి, ఆత్మ ఉన్నది ఆత్మకు శుద్ధి, హృదయం ఉంది హృదయ శుద్ధి. కానీ బంధువులతో మన ఇంటికి రాగానే ఇవాళ కాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇది కాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ కాళ్ళతో నీళ్ళతో కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని మొహం కడుక్కొని మంచి ఇస్తే మంచిగా తాగి కూర్చునేవాళ్ళు. అవి మరి అదేంటి మర్యాద. దేహమునకు శుద్ధి, ఆత్మ కూడా శుద్ధి. దేహానికి దేహ శుద్ధి, ఆత్మకు ఆత్మశుద్ధి. అనగా హృదయ శుద్ధి. దేహం అంతట్లో ఎన్నో అవయవాలు ఉన్నవి, బట్ అన్నింటిలో కూడా విలువైనటువంటి భాగము దేహ సంబంధంగానేమో గుండె, ఆధ్యాత్మిక సంబంధంగా హృదయం. గుండె ప్రతి మనిషికి ఉన్నది, హృదయం కూడా ప్రతి మనిషికి ఉన్నది. గుండె అనే అవయవం అన్ని అవయవాలు డాక్టర్కి తెలుసు, అన్ని అవయవాలు వాడు చూడగలరు. కాబట్టి మనం కూడా చూపించగలరు. కావాలంటే చనిపోయినవి ఒక గుండె చూడవచ్చు, అంటే చూడవచ్చు, అవయవాలు చూడవచ్చు. కానీ అదే కాలంలో మనకు ఏముంది? హృదయం ఉన్నది. హృదయం అనేది ఒక భౌతిక దేహంలో భాగము కాదది, అవయవంలో ఒక అవయవం కాదది. అవయవం అనేది అన్ని అవయములు మాంసమయమై ఉన్నవి, కానీ హృదయం అనేది మాంసమయమైనది కాదు. అది ప్రతి మనుషుల్లో కూడా ఉన్నది. అది వైద్యునికి కనపడదు, మనకి కనపడదు. లేదా అంటే మళ్ళీ ఉంది. ఏ రూపం ఉంది? ఆత్మ కనపడద్దా? చెప్పండి. ఆత్మ కనపడద్దా? కనపడదు. ఆ హృదయం అనేటువంటిది కూడా అది ఆధ్యాత్మికమైనటువంటి భాగము కాబట్టి అది కంటికి కనపడదు, కానీ లేదా ఉంది, ఉన్నది. తీర్మానం ఒకసారి గమనించండి. మనుషులంతా పుట్టి పెరిగి జీవించి చక్కగా అనుభవించి చక్కగా రిచెస్ట్గా లైఫ్ జీవించి చనిపోతే అక్కడితో మనిషి చరిత్ర జననము, సమాధి మీద మరణము, జనన దినము మరణ దినము, ఆ తారీఖు ఈ తారీఖు అయిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం అయిపోయిందా? కార్యక్రమం ఉందా? అయిపోయిందా? అంత్యక్రియలు అయిపోయినాయి కదా? అయిపోయింది. మరి స్నానం చేద్దాం వద్దా? స్నానం చేయాలి అక్కర్లేదా? స్నానం చేస్తాం. అంత్యక్రియలు అయిపోయినవి. దేనికి? ప్రాణమునకు. ప్రాణం కాకుండా పోయింది, దానికి అంత్యక్రియలు లేవు. కానీ ఏం మిగిలింది? దేహం మిగిలింది. కాబట్టి దేహానికి అంత్యక్రియలు చేశారు. మరి ఇంకోటి ఏంటి? ఆత్మ. ఆత్మ కూడా మనిషి చచ్చిపోయిన, అది కూడా చచ్చిపోయిందా? కానీ అది చచ్చిపోలేదు. దాని శోభ అనేది లేదు. ఇంతకీ మనుషుడు దేహం ఉన్న ప్రాణమైనటువంటి వాడు మనుషుడా? ఆత్మ ఉంది మనిషికి, దేహము ప్రాణం కూడా ఉంది. ఈ మూడు, దేహం ప్రాణం కలిసి ఉంది, దానిలో ఆత్మ కూడా ఉంది. వీటి శాశ్వతం మీద అశాశ్వతం ఏది? మనం ఉన్నది, మనం లేనిది. చెప్పండి. ఆత్మకు మరణం. మనిషి ప్రాణానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ ఎవరి లాస్ట్ అంటే మనిషి చచ్చిపోయినా కానీ ఆత్మకు మరణం అనేది లేదు. అది ఎంతకాలం ఉంటుంది? మరణమే లేదు, దానికి ఇంకేమో ఎంతకాలమే ఉంటుంది అది. కానీ ఇక్కడ మరొక విషయం మనం గమనించాల్సింది అదేంటంటే ఆత్మకు మరణం లేదు, కానీ గాలికి దానికి మరణము ఉన్నది. దేనికి? ఆత్మకి మనం ఉన్నది. అదే మనం అంటే ఆత్మకు మనం అంటే దాని అర్థం ఏంటంటే దేహం ఉంది, ప్రాణం ఉంది, అనారోగ్యం ఉంది. దేహం ఉంది, ఇప్పుడు అశోక్ సాక్షి చెప్పాడు, దేహం ఉంది, అవయవం ఉన్నాయి, ప్రాణం ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ వచ్చింది అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం దేనికి దారి తీస్తుంది? మరణం దాడుతుంది. ఇక్కడ మనం వాడడం మనకి ఇష్టం కూడా ఎక్కడికి వెళ్తాము? ట్రీట్మెంట్కి వెళ్తాం. ట్రీట్మెంట్కి వెళ్ళి మందు వాడితే ఏమవుతుంది? ఆ మనం అనేది తప్పించుకుంటాం. ఇక్కడ దేహానికి మనం అనేది తాత్కాలికంగా దాన్ని తప్పించుకోవచ్చు, కానీ శాశ్వతంగా మనల్ని లేకుండా ఉండటానికి అవకాశము ఎవరికీ లేదు. డెత్ ఈజ్ సర్టన్. దేహంలో ఉన్న ప్రాణములకు
మరణము సాధారణము. ఎంతటి వారైనా సరే 1000 తరాలు సరిపడా ఆస్తిపాతు కూడా. నిన్న మన పేపర్ చేశారు, అంబానీ ఆయన ఉన్నారు, ఆయన అమలోకులు ఇక్కడ ఉన్నారు. నిన్నటి వరకు ఆ నల్లకులో ఒక ఆయన ఆ ప్రపంచం ధనవంతులు ఒకట. నిన్న లెక్క చూసినప్పటికీ ఆయనకన్నా తమ్ముడు అన్నయ్యకి ఏమొచ్చి ఎక్కువ వచ్చేసింది. కానీ ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళ అన్నయ్య కంటే ఇతరు ధనవంతులు అయిపోయిన అన్నదమ్ములే. ఎంత సంపాదించినప్పటికీ మరి ఎక్కువ ఉంది కదని చెప్పి ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం ఉందా? మనిషి చచ్చిపోవడం మీద ఆహారంగా చచ్చిపోతున్నాడా? ఆహారం ఉండి కూడా చచ్చిపోతున్నాడా? ఉండి కూడా మరి ఎందుకు చచ్చిపోతున్నాడు? ఆహారం ఉన్నా కానీ. మానవుని యొక్క దేహంలో ఉన్న ప్రాణం అనేటువంటిది ఎవరి ప్రాణమైనా కొంతకాలమేది, కొంతకాలమే. అది శాశ్వతకాలంగా ఉండేటువంటిది అది అందరికీ తెలుసు. అందుకనే ఏం తెలుసు, అందరికి పుట్టుట గిట్టుడు కొరకు. పుట్టినవాడు తప్పకుండా ఏదో రోజున చనిపోతాడు. ఈ రెండు పుట్టుతోనూ, పుట్టుది ఏం కలిసి వచ్చింది? మనం కూడా కలిసి వచ్చింది. ఇట్ ఈస్ డెత్ ఈస్ సర్టెన్. జన్మించిన ప్రతి వానికి కూడా మనం అనేది ప్రాప్తిస్తుంది. అది సర్టెన్ అంటే తప్పించుకోవడానికి అవకాశము లేదు. అది మానవుడు. అదే మనలో మనం ఆత్మను కలిగి ఉన్నాము. అది కంటికి కనపడదు, అది విశ్వాసానికి కనపడుతుంది. ఏంటది? విశ్వాసం. దేవుడు ఉన్నాడు కనపడ్డు, దేవుడు ఉన్నాడు, అది విశ్వాసం. ఆత్మ ఉన్నది అనేది ఒక విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట సాక్ష్యం. మరి ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం? ఇక్కడ ఆహారం పెడుతున్నారా, బట్టలు ఇస్తున్నారా, మందులు ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారా? ప్రాణానికి సంబంధించిన ఇస్తున్నారా? ఏంటి కదా ఇప్పుడు ఏ లోకానికి ఎందుకు వచ్చాడు? మన ప్రాణం ఎప్పటికీ సావు లేకుండా చేయడానికి వచ్చాడు ఆయన. చవ్వు అనేది లేకుండా చేయడానికి వచ్చాడా? ప్రభు నమ్మకం చచ్చిపోవడం ఉండిపోతాయి ఏంటి? దానికి వచ్చాడు ఆయన, లేకపోతే మన ఆత్మలే ప్రత్యేకడానికి వచ్చాడా? ప్రాణము పుట్టింది, పెరిగింది, జీవించింది, కొన్నాళ్ళు చచ్చిపోతుంది. ఆత్మ కూడా మళ్ళీ దేవుడు పెట్టాడు, ఆత్మ కూడా మళ్ళీ ఉంది, ఆత్మ కలిగి ఉన్నాము. మనం చనిపోయినా కానీ ఆత్మ చనిపోదు. ఆత్మ ఏమంటే ఆత్మ చనిపోదు, ఆత్మ అలాగే ఉండిపోతుంది. ఆత్మ చెప్పండి ఎంతకాలం ఉంటుంది? మనం లేదు కూడా ఎంతకాలమైనా ఉంటుంది, అలాగే ఉంటుంది. కనుక భక్తి ఎందుకు? మనం ఇప్పుడు మనుషులు తాను చెడ్డక్రియలు జరిగించట్లయితే ఆ చెడ్డక్రియల యొక్క ప్రతితము అతనికి ఆత్మ మీద పడద్దట. కొందరు జైల్లో ఉన్నారు. ఎందుకు జైల్లో ఉన్నారు? మన ఇంటికాడ ఇల్లు, వాకిలు, భార్య, భర్త, పిల్లలందరూ లేరా? ఎందుకు జైల్లోకి వెళ్ళారు? వాళ్ళు ప్రభుత్వ దృష్టిలో వాళ్ళు నేరం చేశారు కాబట్టి, వాళ్ళు పట్టబడ్డారు కాబట్టి దాన్ని శిక్ష వేసి ప్రభుత్వం ఏం చేస్తున్న వారిని చెరసాలలో పెడుతుంది. మరి మన దగ్గర చెరసాల ఇక్కడే ఉన్నాము. మన ఊళ్ళో చెరసాలలో ఎవరు లేరా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? మనకు తెలిసిన. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు నేరస్తులు దొరికారు కాబట్టి నేరాల శిక్షకు వెళ్ళిపోయారు. మరి మనం ఎందుకు వెళ్ళలేదు? నేరం చేయక, నేరాల్లో దొరక్క. దొరికితేనేమో దొంగ, దొరకకపోతే మన పేపర్లు చూసాను ఈ మధ్య. మన ఎలా అయిందో లేదు, ఏముందో వార్త కొన్ని నేరాలు చేసాడట మన దేశంలోనే. అతను శిక్ష వేశారట. అప్పటికే అతనికి 50 సంవత్సరాల వయసు అట. అతను అన్ని నేరాలకి శిక్ష వేశాడు జడ్జి గారు. అన్ని నేరాల శిక్ష అయితే 873 సంవత్సరాలు ఇచ్చిందండి శిక్ష. ఏంటి? అప్పటికే అతని వయసు 50 సంవత్సరాలు. శిక్ష ఎంత పడింది? 873 సంవత్సరాలు. మరి అంత శిక్ష అనిపించడానికి నేరం చేస్తే అంత శిక్ష అనిపించాల్సిందే. మరి అంతకన్నా బతుకుతాడా? చెప్పండి. అంటే శిక్ష ఎంత పడింది? ఎంత పాపం చేశాడు అనమాట. తన వయసుకు మించి ఎంత మనిషి ఎంతకాలం బతుకుతాడో అంతకాలం కన్నా 100 సంవత్సరాలు బతికాడు అనుకున్నాడు. 100 సంవత్సరాలు కాదు, 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 8 తరాలకు సంబంధించిన పాపం ఒకే తరంలో చేశాడు కాబట్టి 800 సంవత్సరాలు శిక్ష పడిందంటే అంతకాలం శిక్ష పడింది, అది అనుభవించాలి. కానీ ఎంతకాలం చచ్చిపోతాడు కాబట్టి అదే బతుకుంటే 8 సంవత్సరాలు అనుభవించాల్సిందే.
కాబట్టి నేరము చేసినందుకు ప్రభుత్వం శిక్ష వేయడమా, ప్రభుత్వం శిక్ష వేస్తుంది. దాన్ని తప్పించుకుంటానికి ఎవరి వల్ల అవుతుంది? ధనం వల్ల వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారా? అధికారం ఉన్న వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారా? ఒకవేళ కొన్నిసార్లు తప్పించుకునే సరే కొద్దిగా తప్పించడం అందరికీ సాధ్యమవుతుందా? చెప్పండి. అలాగనే దేవుడు కూడా మనుషులు, ప్రభుత్వాలు మనుషులు శిక్షకే అది వయసు చాలలేదు. వయసుకి మించినటువంటి నేరాలు చేసాడు, అంత శిక్ష పడింది. ఎవరండి నాయకుడు? అలాగే మానవ జీవితంలో ఒక ప్రభుత్వం చట్టాలు మనకు ఉల్లంఘించడంతో ప్రభుత్వం శిక్ష వేయడమే కాదు, మన మీద మరుగు ప్రభుత్వం ఉన్నది. దేవుడి అరే పాపం పండిందిరా అంటది. అది పాపం పండిందిరా, బా ఏం సవాళ్ళు ఇచ్చాడు రావాడు, ఎంత ఘోరమైన చచ్చిపోయాడు అని అంటారు. ఏంటి ఆ యాక్సిడెంట్ చేసిన వాడు అలా జరిగేదా? గవర్నమెంట్ స్టేట్మెంట్కి మేడం చిన్నపిల్ల చచ్చిపోయాడు అంటే అక్కడ శిక్ష యాక్సిడెంట్ చచ్చిపోయాడు, తన దాని కింద దాని కింద కూడా చచ్చిపోయాడు, దాని కింద కూడా చచ్చిపోయాడు. మరి అలాంటప్పుడు ఏమంటాం మనం? అంత ఏంటి అడుగుస్తారు అందరం? అంత ఘోరమైనటువంటి మరణము పొందినప్పుడు మనం ఏమంటాం? విచారిస్తావా లేదా? విచారిస్తాం. ఈ మనం నమ్మేది ఏంటి? దేవుడు నమ్మిన వారు ఆ పాపం పండుతుంది. ఇది పాపం పండుతుంది. పాపం చేసిన దాని శిక్ష మనుషులు అనుభవించాలి. అంతేకాదు మనిషి చనిపోయినా కానీ ఆ పాపం యొక్క శిక్ష అనుభవించాలి. మరి 773 సంవత్సరాలు శిక్ష పడింది అనిపిస్తాడా? ఈ లోపల చచ్చిపోతాడా? మరి మిగిలిన శిక్ష ఎవరు అనిపిస్తాడు? ఉన్నాడా? అనిపించడానికి? మరి దేవుడు వేసే శిక్ష శరీరానిగా, ప్రాణంతో ఉన్నాడు, ఆత్మగా. పాపముల జీవితము మరణం. దేనికి శిక్ష? దేవుడి ఇచ్చే శిక్ష. భౌతికమైన శిక్ష ప్రభుత్వాలు వేస్తుంది, ప్రభుత్వం అయిపోయింది. అది తప్పు చేసాడు, దాని శిక్ష అనిపించడం అనవచ్చు. కానీ అక్కడితో అయిపోదు. మనిషి చనిపోయినా సరే మనుషులు తీర్పు తీర్చబడతాడట. ఆ చేసిన నేరం లాంటి శిక్ష వేస్తాడట. ఆ శిక్ష అనుభవించాలంట. ఇన్ని సంవత్సరాలు శిక్ష చేశారు. మరి దేవుడి శిక్ష ఎంతకాలం వేస్తాడు? అందరికి ఒకే శిక్ష చేస్తాడా? కొంతమంది 10 రోజులు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, కొంతమందికి సాగు లేని ఆత్మకి శాంతికాలం అని చెప్తా. ఈ శిక్షలు రకరకాల పడతాయి. మరి దేవుడితే మన ఆత్మ అయితే శిక్ష, ఆత్మ శిక్ష కూడా రకరకాలు ఉంటుంది. అందరికీ ఒకే శిక్ష. అది ఎంతకాలం? అగ్ని ఆరదు, సాగదు, యుగ యుగములు కూడా ఆ శిక్ష అనుభవించాలి. కాబట్టి ముగిస్తాను, దయచేసి గమనించండి. మానవుడంతా కలిపి ప్రాణము దేహమే కాదు, మనలో శారీరకంగా ఆత్మ ఉంటున్నది. ఆ శరీరంతో జరిగించు ప్రతి పాపం యొక్క క్రియ యొక్క ఫలము చనిపోయిన తన ఆత్మ మంచి క్రియ చేస్తే ఫలం వెళ్ళిపోతాడు, చెడ్డ క్రియ చేసినట్లయితే నరకము శాశ్వత కాలం ఉండేది, పరలోకం కూడా శాశ్వత కాలం. నీ మానవంతా కనబడుతున్న మానవున్నా నీవు ఒక మనిషిలో ఇద్దరు ఏమే? నువ్వు అమ్మా ఇద్దరువా? నువ్వమ్మా ఇద్దరు అన్నాగా నువ్వు కనబడదు. నువ్వు అమ్మాయిని కాగే అద్దరు కాదు. ఇప్పుడు రాలేదు, కొట్టడం బాగాలేదా? వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? వచ్చింది. వెనక నీ పక్కన కూర్చుందా? వెనక చూస్తుందా? ఎక్కడ కూర్చుందా? నీ ఒళ్ళో కూర్చుందా? దాని పేరేంటి? ఆత్మ. మనం ఒక్కలమైతే, మన ప్రాణమే మనమై ఉంటే సావుతో అంత సమాప్తం. ఇది సావుతో సమాప్తం. ఇంకేమన్నా కదా? ఏమీ లేదు. ఆత్మ ఉంది కాబట్టి మనం బ్రతికినంతకాలం శరీర పాపలకు శిక్ష ఆత్మ అందించాలి కాబట్టి, ఆత్మ శాశ్వతమైంది కాబట్టి ఆ శాశ్వతమైన శిక్ష తప్పించుకోవాలనుకున్నట్లయితే అందుకే దేవుడు మనకి యుగ యుగంలో కూడా నరకాన్ని శిక్ష, మన పాప శిక్ష అనిపించే పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ దేవుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ప్రభా నాకు క్షమాపక్ష పెట్టాయా అని అంటే ప్రయాసపడి భారం వస్తున్నది రండి, నేను మీకు శాంతి ఇస్తాను, మీకు క్షమాపక్ష పెడతాను. దేశంలో ఎంత గొప్ప ఘోరాతి ఘోరం ప్రపంచంలో ఎప్పటికీ చేసినంత ఘోరాతి ఘోరం నేరం మన దేశం ఎవరైనా చేసినా శిక్ష పడినా
రేపు ఏ గురి తీయాల్సి వచ్చినా హైకోర్టులు సుప్రీంకోర్టు అది శిక్ష విధించినా అది చిన్న అప్లికేషన్ తీసుకెళ్ళి రాష్ట్రపతి ఇవ్వండి, రాష్ట్రపతి ముందు పెడితే రాష్ట్రపతి ఒక జారీ వేస్తే ఇతని యొక్క శిక్ష నేను కొట్టివేస్తున్నాను. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు ఏ కోర్టు శిక్ష వేసినా సరే, మరణదండం విధించినా సరే, దేశం యొక్క ఎవరు రాష్ట్రపతి ఆయన కన్నా ఇక్కడ శిక్ష తీసేయండి అంటే తీసేయవచ్చు. మన కాన్స్టిట్యూషన్ యొక్క చట్టానికి అంత బలం ఉంది. దేశం అంతట్లో ఒకే ఆయనకు ఒక అధికారం, ఎవరైనా రాష్ట్రపతి. అది ప్రపంచం అంతట్లో మానవుడు ఎంతమంది పాపం చేసినా సరే, సృష్టికర్తైన దేవుడు ఆయన దగ్గర వెళ్ళి మనం అప్పీల్ చేసుకుని, దేవా నీకు విరోధమైన పాపం చేసినాను, నీ కుమారుని పితృడు నేను నీ దాసుడు పర్వరాజులో చేసుకో ప్రభువా అని అనుకుంటున్నట్లుగా దేవుడు చెప్పి ఉపమానం రాదు. తండ్రి యొక్క కుమారుడు మళ్ళీ తిరిగి వెళ్ళాడు అంటే భౌతికమత అంటే ఆత్మీయ తండ్రి. అది ఉపమానం జరిగిందా? ఉపమానము. ఆ తప్పిన కుమారుడు ఎవడు? తండ్రిని విడిచి వెళ్ళిపోయిన కుమారుడు ఎవడు? మనల్ని మనం అందరం కూడా త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి గొర్రెలు వంటి వారు. అలావని తిరుగుతున్న పండు తిని తప్పిన గొర్రెలు అయిపోయినారు, తప్పిన కుమారులు అయిపోయినారు. వారి సంతానం పుట్టి వచ్చిన మనం కూడా ఏ సంతానం? ఆ శాపగ్రస్తులైన సంతానం. ఆ విషయాన్ని మనం గమనించి ఆ తప్పిన కుమారుడు తిరిగి వచ్చి, తండ్రి నీకును దేవునికి విరోధమైన పాపం చేస్తున్నాను, నీ కుమారుడు యోగ్యుడని కాను, నిర్హేతుగా నేను నిన్ను విడిచి కాలదాన్ని బయట వెళ్ళిపోయినాను. బయటికి ఎక్కడ వెళ్ళానంటే స్నేహితులు వేశ్యలు. ఏమంటే స్నేహితులు వేశ్యలు వీళ్ళు లోకంలో పడ్డాను. లోకంలో ఎన్ని రకాల నేరాలు ఉన్నాయో, ఎన్ని రకాల త్రాగులు ఉన్నాయో, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో వాటన్నిటిలోకి వెళ్ళిపోయినాడు. ఎవరిని విడిచి? నీతిని విడిచి, దేవుణ్ణి విడిచి, సత్యమును విడిచి, పరిశుద్ధతను విడిచి ఎక్కడ వెళ్ళిపోయినాడు? లోకంలో దేవుని విడిచి ఆదరణ తిరుగుతున్న పండితుని ఎక్కడ వెళ్ళిపోయినాడు? అపవాది చేతుల్లోకి, అపవాది స్నేహంలోనికి, లోకంలోనికి, పాపంలోనికి, అన్ని రకాల కల్మషంలోనికి వెళ్ళిపోయాడు. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి కలసమందు ప్రభుని నమ్మిన స్థలం వచ్చి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. వాక్యం ఏం మాట్లాడుతుంది? మనం అందరం కూడా త్రోవ తప్పి తిరుగుతున్న గొర్రెలము. మనలో ఒకడు, ఉపమానంగా దేవుడు చెప్పాడు, ఆ ఒక్కడు దేవుని దగ్గరికి వెళ్ళి, తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకును దేవుని విరోధం పాపం చేశాను, నిన్ను విడిచి సాగుబోతుల్లోకి వెళ్ళిపోయినాను, వేసులోకి వెళ్ళిపోయాను, నా జీవితం అంతా లోపల మునిగి తేలుతూ అన్ని రకాల మునిగి తేలిపోయిన జీవితం పాడు చేసుకున్నాను అని నా తండ్రి దగ్గర వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు, నేను నిన్ను విడిచి వెళ్ళిపోయాను, అన్ని రకాల పాపంలో పడిపోయినాను, ఇవాళ నా బ్రతికడం నాకు అర్థమైంది, నువ్వు నాకు జ్ఞాపకం వచ్చావు, నువ్వు తండ్రి అని, అందుకే వచ్చాను. కానీ నాన్న దేవా, పరలోకంలో తండ్రి, భూమిలో తండ్రి, నేను నీకు ఆ తండ్రికి విరోధంగా పాపం చేసినాను, అన్ని రకాల పాపంలో బలహీనమైపోయినాను, ఏ పాపంలో పడిపోయినా తనకు తెలుసు. వేసులకు వెళ్ళిపోయినాడు, చేతులకు వెళ్ళిపోయినాడు, ఆ జీవితం అంతా సర్వ విలువలన్నీ పోగొట్టుకున్నాడు. కానీ తండ్రి వద్దకు వెళ్ళి పశ్చాత్తాపడతాను. నా తండ్రి ప్రేమ గలవాడు, నా తండ్రి దయగలవాడు, నేను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, తన గృహంలో చేర్చుకుంటాడు, వినడే చేర్చుకుంటాడు అన్న విశ్వాసం గలవాడై చాలా కాలం అయిపోయిన తర్వాత కూర్చొని, అయ్యో నేను తండ్రి ఎంత ఉన్నప్పుడు అనేక మంది దాసు పని వారికి ఆహారం సమృద్ధిగా ఉంది, ఇప్పటికీ అనేక మంది ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే తండ్రిని విడిచి ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు, తండ్రిని విడిచి నేను ఇక్కడ బయటకు వచ్చేసాను, లోపల పడిపోయాను, లోపల మునిగిపోయాను, లోపల మునిగి తేలిపోతున్నాను, అన్ని అలవాట్లు పడిపోయినాను, పొద్దులు తిని పొట్టు తిందామన్నా, ఏమి పొద్దు తిని పొట్టు తిందామన్నా దొరకని పరిస్థితులు అయిపోయినాను, నేను దౌర్భాగ్యం అయిపోయినాను,
భక్తిని పోగొట్టుకున్నాను, నీతిని పోగొట్టుకున్నాను, యథార్థను పోగొట్టుకున్నాను, పరిశుద్ధులు పోగొట్టుకున్నాను, విలువను పోగొట్టుకున్నాను, దైవత్వం పోగొట్టుకున్నాను, దైవ స్వభావాన్ని పోగొట్టుకున్నాను. లోకాన్ని విడిచి దేవుని విడిచి వెళ్ళిపోయినాయి. అన్ని రకాల లోకంలో మునిగి తేలిపోయినాను, శవమలాగా తేలిపోయినాను అని తన ఆత్మ అల్లాడుచు దేవుని జ్ఞాపకం చేసుకుని మన దేవుని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞాపకం చేసుకో. అది భౌతికమైన తండ్రి దగ్గరకు కుమారుడు వెళ్ళిపోయి పాడిపోయి వచ్చినట్టు రాయబడింది, కానీ అది కాదు. పరలోకమందున మా తండ్రి, ఆ దేవుని ఎదుగు నీవు వచ్చినట్లయితే నీవు దేవుని విడిచి, నీతిని విడిచి, న్యాయాన్ని విడిచి, ధర్మాన్ని విడిచి అనేక చెడ్డ స్వభావాలకు నువ్వు గురైపోయి బానిస అయిపోయినావా? ఎంతమంది త్రాగుడుకు బానిస అయిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది అన్ని రకాల చెడ్డ అలవాట్లు లోనైపోయిన వారు ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరమైనప్పటికీ కూడా నీవు దేవునిలో ఉన్నావా, దేవుని విడిచి లోకమనే వాటిలో పడిపోయినావా? అది అనేకమైన పాపాలు ఉన్నవి, ఎన్నెన్నో ఉన్నవి. ఏదో ఉదాహరణ చచ్చిపోవడానికి ఏం చేయాలండి? ఒకటే ఉన్న మార్గం, చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నవి. దేవుని విడిచించేవాడు, లోకంలోకి వెళ్ళిపోయిన వాడు పాపని ఏ పాపన పడ్డా జడ్జిగా తిరిగి ఒకే పాపం చేసేవాడికి మరణ శిక్ష, లేదా అన్ని రకాల పాపం చేసేవాడు శిక్ష. అన్ని రకాల పాపం, ఏ పాపం చేయి, ఏ నేరమని చేయి, అది మరణదండకు సంబంధించి పాపం చేసినట్లయితే అది ఏ పాపమైనా దానికి మరణదండ చేస్తాడు. ఏ పాపమైనా సరే అన్ని రకాల పాపం, అన్ని రకాల నేరాలు చేస్తాడు. ఒకడే చెప్పండి, అన్ని రకాల నేరాలు చేస్తాడా? ఇది ఒకటి రెండు చేస్తాడా? ఇది ఒకటి. ఏ నేరం చేసినా ఆ నేరానికి శిక్ష. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము, ఒక దేశంలో ఉన్నాము, దేశానికి కాన్స్టిట్యూషన్ ఉన్నది, దేశానికి గవర్నమెంట్ ఉన్నది, దానికి చట్టం ఉన్నది, న్యాయాధిపతులు ఉన్నారు, నేరం చేసిన పట్టుకునేవాళ్ళు ఉన్నారు, తీర్పు తీసుకెళ్లేవాళ్ళు ఉన్నారు, వాయిదాలు వేసి 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 చివరికి ఈరోజు డిసిషన్ ఇచ్చేస్తున్నాడు, నీకు మరణ శిక్ష విధించిన. కోర్టు నీకు మరణ శిక్ష విధించినాను అని చెప్పినప్పుడు ఎవరు అంటాడా? ఏ శిక్ష విధించినా తల వంశమైనా తప్పించుకునే అవకాశం ఉందా? తల వంశం ఎవరు ఉన్నారు అక్కడ? నాన్నగారు పోలీసు వాళ్ళు లేరా? ఉన్నారు. కాబట్టి తప్పిన కుమారుడు మళ్ళా తిరిగి తండ్రి యొక్క వస్తాను వెళ్ళాలనుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. అతను రాకను చూసి దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆయన కుమారుడిగా నలవక ఈ లోకానికి వచ్చి మన పాప భారంతో మోసి కలవస్త్రీలో మన పాపని ఆయన మోసి ఆయన మనకి రక్షణ మార్గాన్ని సరళం చేసినాడు. అందుకని ఎలాంటి వ్యక్తి వినండి, ఈ రాత్రి నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, పెద్ద పాపాలైనా చిన్న పాపాలైనా, పాపం అనేది ఏ జాతికి సంబంధించిన సరే, అది ఇది చిన్న పెద్ద అనేది లేదు అక్కడ, ఏది లేదు. చిన్న మేకు గుచ్చుకున్న కాలికి దాని కూడా హాస్పిటల్కి వెళ్తాం ఎలా? చిన్న మేకు ఎంత ఇంత గుచ్చుకుంది, ఎందుకు హాస్పిటల్? క్యాన్సరా, ఎయిడ్సా, గుండె సగం తెగిపోయిందా? ఇప్పుడు ఎందుకు వెళ్తాం? ఎందుకు కాళ్ళు ఎంత గుచ్చుకుంటే ఏమైంది? అది ఇనుము, ఏది ఇనుము గాజు పెంకు గుచ్చుకుంది కాబట్టి దానికి ఏం గుణం ఉంది? సెప్టిక్ అంటే అర్థం ఏంటి? అది విషముగా మారిపోయి చివరికి దేనికి దారి తీస్తుంది? మన పాపం నుంచి జీతము మరణం. భౌతిక మనం వేరు, ఆధ్యాత్మిక మనం వేరు. చిన్న మేకు గుచ్చుకుంటేనే తొమ్మిది టెట్వాక్ ఇంజెక్షన్, దాన్ని ఏమంటారు? చేయించుకున్నావే ఇంజక్షన్, అది కూర్చున్న కాసేపటికి వెళ్ళిపోతున్నావేంటి? 24 గంటల లోపలే చేయించుకుంటున్నావి. బైబిల్ చెప్తుంది, దక్షించబడిన విశ్వాసం వల్ల నీవు ఒక రోజు ఏదైనా ఒక దినం పాటు చేసుకున్నట్లయితే అస్తమయం కాకమునిపే 24 గంటలు అవ్వకమునిపే ఏం చేయాలి? నీ సహోదరుడికి వెళ్ళి దాన్ని సమాధాన పడకూడదు, క్షమాపణ వేడుకో. అయితే చెప్పలేక ఎప్పుడు చేయించుకోవాలి? చెప్పాలా? 24 గంటలు సేమ్ డే, ఆ రోజునే బైబిల్ చెప్తున్న మాట. అది పరిశుద్ధులను కాపాడుకున్నట్లయితే
మనం పొందిన సరే ప్రజలు కాపాడుకున్నట్లయితే, మనం వెళ్ళాలని అనుకున్నట్లయితే, ఆ ప్రకారంగా వెళ్ళాలి ఉండకుండా ఉండాలనుకున్నట్లయితే ఏనాటి కీడు అస్తమయం కాకమునిపే చెక్ చేయించుకోవాలంట. అంటే ఏంటి? సరి చేసుకోండి. సమాధానం తోటి వారితో సమాధానం పడాలి. పేడ పెట్టుకున్న పేడ కుప్పేస్తున్నావా? పేడకు ఒక సంవత్సరం అవసరం, 2 సంవత్సరం అవసరం ఎత్తుతారు. అంతకాలం రోజు ఎప్పుడు ఏ రోజు ఆ రోజు అక్కడ ఇటువే పేడ కింద కుప్పలు వేసుకుంటున్నామా? ఇప్పుడు ఆ కుప్పలో అయితే వేసుకున్నావా? సంవత్సరం కుప్ప, 2 సంవత్సరాల కుప్ప ఉంటుంది. మన పెంట కుప్ప ఒకవేళ ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకరికి ఇంకా నీ పాప క్షమాపణ దేవుని దగ్గరికి వెళ్ళకుండా, నీ పాపలు ఒప్పుకోకుండా, పాపలు ఎత్తివేయబడకుండా, ఆ పాప కుప్ప తీసివేయడానికి అవకాశం ఇవ్వకపోయినట్లయితే ఎన్ని సంవత్సరాల గొప్పది? 50 సంవత్సరాల గొప్ప. ఎన్ని సంవత్సరాల గొప్పైనా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎంత ఘోరమైన పాపైనప్పుడు మనం నీవు ఎంత ఘోరమైన పాపేస్తాను, నీ ఘోరమైన పాపాన్ని నేను ఉంచుతానా తుంచేస్తానా? ఆలోచించండి. పాపం దాచిపెట్టువాడు నేను ఒప్పుకొని విడిచిపెట్టువాడు అదే భార్యలు భర్తలు అంటారు. భర్తకి ఏమేమి అలవాట్లు ఉన్నాయో, ఏమేమి చెడ్డ అలవాట్లు ఉన్నాయో ప్రజలు కొంతమంది బయట తెలియపరచు, కానీ కొంతమంది ఇంట్లోకి తెచ్చుకుని తాగుతూ ఉంటారు. బయట సంగతి లేదు, కానీ ఇంట్లో వాళ్ళు కొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి నీ గుట్టు, నీ బలహీనత, నా బలహీనత ప్రజలు ఎవరికి తెలిపింది సరే, మన హృదయంలో ఏం అనుకున్నది కూడా ఎవరికి తెలుసా? కాబట్టి కడుగుకోనండి. క్రీస్తు మనకు రక్తం కాచే ప్రాణం పెట్టి, క్రీస్తు రక్తం ప్రతి పాపని మనం పవిత్రులుగా చేస్తుంది. దినదినము మన ప్రశ్నలు శుద్ధి చేసుకోవాలి. రక్షణ పొందినావా? మారు మనసు పొందావా? బీపీకి మందు వాడతావు, షుగర్కి మందు వాడతావు, గ్యాస్ట్రిక్ మందు వాడతావు, ఏ జబ్బు వచ్చిన మందు వాడతావు, టెస్ట్ చేయించుకుంటావు, జబ్బు ఎంత ఉందో తెలుస్తుంది. టెస్ట్ చేయించుకున్నావు, బీపీ ఎంత ఉందో టెస్ట్ చేసుకున్నావు, షుగర్ ఎంత ఉందో అన్నీ తెలుసుకున్నావు. వెంటనే మందు కిక్ బ్యాక్ పెట్టుకున్నావు, డాక్టర్ పిలుస్తున్నావు, మందు వాడుతున్నావు. ఏం చేస్తున్నావు? 30 సంవత్సరాలు నాకు షుగర్ వచ్చి అన్నీ పెట్టుకున్నావు ఏంటమ్మా? తగ్గిందా? తగ్గలేదు. ఇప్పుడు 300 పైన ఉంటుంది. నేను ఈ సంవత్సరం ఎలా బతికేవమ్మా? ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్. వ్యాధి పోయిందా? వ్యాధి తగ్గుతుంది ఎప్పటికప్పుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూపించినట్లయితే వ్యాధినే పూర్తిగా తీసివేస్తాడైనా. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మా పాపలు ఒప్పుకోవాలి, మా స్వభావాన్ని విడిచిపెట్టాలి. చాలా మంది ఇలాంటి క్రైస్తవులైన మనము నామకార్థంగా ఉండిపోతున్నాము. పరివర్తన జరగడం లేదు. ఇది పరివర్తన జరగడం లేదు. వస్తున్న సంగతి చెప్తా. నాకు ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే అభిమానం. ఎందుకంటే ఇక్కడ ఆచార్యులు ఉన్నాడు కదా, కొనుగోలు ఇక్కడన్నాయా? ఆ పేర్లు ఏంటి? చారీ అని వస్తే వచ్చేవాళ్ళ సరిగ్గా చెప్పు. పక్కన ఊర్లో ఉంటున్నావు, పేర్లు చెప్పలేకపోతున్నావు. మా అమ్మ పని చేశారు నర్సుగా కొంతకాలం. అందుకని ఆ వైద్యం అంటే నాకు అభిమానం. ఈ వైద్యం ఆయుర్వేదిక వైద్యం. ఎక్కడ ఆయుర్వేదిక కనపడే ఆత్మ గొప్ప వెళ్ళిపోతాను. ఇప్పటికైనా ఎంత కనపడతాయి. బెదవాడ హాస్పిటల్ కనపడింది, గోవా వెళ్ళా. నేను కూర్చొని ఏం కావాలి, ఏంటి చీట్ రాయినా? చీట్ రాయిద్దన్నా. మరి ఏంటి వచ్చారన్నా? డాక్టర్ ఉన్నారన్నా, మీరు వెళ్ళాలన్నా చీట్ రాయించుకోండి అమ్మ. ఏం జబ్బు చెప్పండి అమ్మ. ఏమి చెప్పడం, నేను చూడాలన్నా. ఎట్లా పక్క వాళ్ళు రానిరన్నారు. మాకు చిన్న పడి లోనికి వెళ్ళా. ఎలాగో కూర్చొని అన్నాడు ఆయన. కూర్చుంటే చెయ్యమని అన్నాడు. చెయ్యి ఇచ్చా. చెయ్యి చెప్తారు కదా ఆయుర్వేదిక్ అంటే. అంటే నూజిలో ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు ఉంది ఆయన హాస్పిటల్. ఆయన పరిచయం చాలా సంవత్సరాల నుంచి. ఒకసారి 20 సంవత్సరాల క్రితం వెళ్ళాను.
నేను తెలిసి బాగా చేయిస్తా, ఎలాగైనా చేయిస్తా, ఎలాగైనా చేయిస్తా. ఏంటంటే రేంజ్ ఎలా ఉంది, నా పైకి ఎట్లా ఉందని అడుగుతున్నా. నా దేహం అయితే ఆయన కట్టడం ఏంటి, నా దేహం అయితే నేను చెప్పాలా ఆయన చెప్పాలండి? నా చెయ్యానికి ఆయన అడుగుతున్నాను. చెప్తాడు చెప్పాలా? చెప్తున్నాడు. నాడి మీద చెయ్యేసి ఆ నాడి మండల యొక్క పీటిని బట్టి ఏమి చెప్పండి అని చెప్పేస్తున్నాడు. ఎలా ఉందండి పలానా ఉంది, ఎలా ఉంది ఎన్నో అన్నాడు. మరి ముందు వాడాలా? వాడాలి. ముందు ఉందా? ఉంది. ఇస్తారా? ఇస్తా. పొట్ట కట్టి ఇచ్చాడు. ఎంత అయింది? 700 ఇచ్చి తీసుకెళ్ళాడు. అలా 15 సంవత్సరాలు వాడిన ఆయన దగ్గర నేను మంది ఏంది 15 కావాలంటే అడ్రస్ ఇద్దరు వెళ్ళి మాట్లాడినాను సార్. 15 సంవత్సరాలు వాడి వైద్యానికి వెళ్ళాను. 700, 500, 1800, 1100 ఎంత రాస్తే ఆ మంది అప్పటికప్పుడు కొని మందు తీసుకెళ్తున్నాను. 500 అయిపోయినాక మళ్ళీ వెళ్ళి ఒకసారి మళ్ళీ చేయించారు. చూశారు ఏంటంటే ఎలా ఉంది, ఎలా ఉంది, మందు వాడాలా? వాడాలి. మందులు ఉన్నాయా? ఉన్నాయి. ఇస్తారా? ఇస్తా. కానీ మనం చివరికి ఇస్తారా? ఈసారి ఇవ్వను అన్నారు. అది ఇన్ని సంవత్సరాలు వాడుతున్నారు, వచ్చిన పనుల్లో మందులు ఇస్తున్నారు, కొనుక్కున్నా ఇస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అన్నా? ఇవ్వనండి 5 దగ్గర. ఈ సంవత్సరం వాడలేదా? వాడలేదు. చూపించుకున్నారు, డబ్బులు చెప్పాను, మందులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చారు 15 సంవత్సరానికి. కానీ ఈసారి మాత్రం మందులు ఏమన్నా డబ్బులు ఇవ్వనాయంటన్నా. ఇస్తారని చేస్తాను. ఇస్తాను కదా ఇవ్వనన్నా. అయినా ఇవ్వనన్నాడు. ఏంటి సంగతి అన్నా? ఒక్క మాట అడుగుతా ఏమనుకోమని చెప్తారా అన్నాడు. అడగండి అన్నా. 15 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాడు, చెయ్యెత్తున్నారు, డబ్బులు చెప్తున్నాను, మందులు ఏమన్నారు, ఇస్తున్నాను. 15 సంవత్సరాలు మందులు పడుతున్నారు దగ్గర. ఈ 15 సంవత్సరాలు నాకు తీసుకెళ్ళి ఎన్నిసార్లు మందులు తీసుకెళ్ళి మందులు ఎప్పుడైనా ఒక్కడైనా ఒక బిల్లు నోట్లో పెట్టారా అని అడిగాడు. విన్నావా? జగన్ విన్నావా? నిజం చెప్పండి, నేను చదవను కదా. ఒక్కసారి ఒక్క బిల్లు నోట్లో పెట్టాల. విన్నాయా? 15 సంవత్సరాలు అన్ని వేలు పెట్టి మందులు కొనుక్కెళ్ళి అది చివరికి ఆయన చెప్పింది ఏంటంటే ఇన్ని మందులు, ఇన్ని సంవత్సరాలు మందులు వాడుతున్నారు, కొనుక్కెళ్తున్నారు, ఒక్కసారి ఒక్క బిళ్ళ నోట్లో పెట్టారా అన్నాడు. ఏమనుకోండి చెప్పండి అన్నాడు. యాక్చువల్లీ ఒక్కసారి ఒక బిళ్ళ పెట్టలేదు అన్నట్టు అన్నాడు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పలేదు. చూసారా? చూడలేదు. కానీ చెప్పింది నిజమే. చెప్పింది ఈయన అట్టిస్తున్నాను నేను అంటున్నాను. కానీ మనం వస్తున్నాము ప్రాణం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాను నేను ఆయన దగ్గర? 15 సంవత్సరాలు. వెళ్తున్నాను, చూపిస్తున్నాను, చేయిస్తున్నాను, ప్రాణం చేస్తున్నాను. రేపు ఇక్కడేం ప్రాణం చేయిస్తున్నాను, ఆయన అడుగుతున్నాను, చెప్తున్నాడు, మందులు తీసుకుంటున్నాను, డబ్బులు ఇస్తున్నాను. చూడవయ్యా. కానీ ఎక్కడేలా వారు ఎల్లప్పుడూ వాక్యం వినిస్తున్నాను. ఎప్పుడు నువ్వు సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని అవివేకుడు. నేను బాప్తిజం పొందానయ్యా, 50 రూపాయలు ప్రార్థన చేశానయ్యా. కానీ మందు వేయకుండా పచ్చయం చేస్తే ఉపయోగం ఏంటండి? మందు వేస్తూ పచ్చయం చేయాలా, మందు వేసుకున్నా పచ్చయం చేయాలా? నువ్వు చేసే భక్తి అంతా మందు వేసుకున్నావా, పచ్చయం చేయాలి? 2 మంది వేసుకుని పచ్చయం చేస్తున్నావా, మందు వేసుకున్నా పచ్చయం చేస్తున్నావా? మందు వేసుకుని పచ్చయం చేస్తే నాకు ఉపాధి పని చేస్తే మరి తప్పులో ఉంటావా? బయటకు వస్తావా? వస్తావా? అక్కడే ఉన్నావా? అక్కడే ఉన్నా. అక్కడ ఉపాధి పని చేసే సరే నేను మానేవా? ఆ 4 మంది మళ్ళీ మొదలవుతుంది కథ. అలాగా అదే భక్తి అంటే కాదు. కాబట్టి నువ్వు గుడికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, సందాలు ఇచ్చినా, గుడి కట్టించినా, వీటిని పెట్టినా, డబ్బులను ఖర్చు పెట్టినా, లేకపోతే ఎంత ప్రార్థన చేసినా, ఏమన్నా భక్తి సంబంధంగా దానివల్ల పరలోకానికి వెళ్ళవు నీవు. మరి ఇప్పుడు వెళ్తా పరలోకానికి? ఆ తప్పెట్టుకున్నాడు. ఎలాంటి గ్రహింపుతో వచ్చాడు. ఆ గ్రహింపుతో దేవుడు నా తండ్రి దగ్గరికి వెళ్తానని బయలుదేరి వస్తున్నాడు.
ఇంటికి వెళ్ళకముందు ఆయన ఎదురు వచ్చాడు. ఎవరు? తండ్రి. తండ్రి ఎదురు వచ్చి పరిగెత్తుకొచ్చి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతను, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదురున్న పాపం చేస్తే ఇక మీద నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడు కారణం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదంలో చెప్పులు తొడిగించు. స్నానం లేదా? స్నానం చేయించలేదా? క్షవరం చేయించలేదా? చేసి చెప్పులు వేయలేదా? చేసే ఉంగరం పెట్టలేదా? శుభ్రపరచలేదా? మరి ఏమయ్యా? క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేసి భౌతికమైన పదాలు ఉపయోగించాడు అక్కడ. దేవుని విడిచి లోకంలో అనేక పాపలు మునిగి తెలియచేవాడు. ఆ తప్పిన కుమారుడు ఎవరంటే మనమే, నేనే, నీవే. ఆ గ్రహింపుతో నువ్వు రావాలి అంటాడు దేవుడు. అన్నాడు ఆ గ్రహింపు తప్పిన కుమారుడు గ్రహింపుతో ఎలా వచ్చాడు, నీవు కూడా గ్రహింపుతో వెనకరా. ఈ పశ్చాత్తాపం పొందు, ఒప్పుకొని చెయ్యి, ఈ క్షమాపణ అడుగు. అడిగాడా? అడుక్కుని ఆయన వస్తున్నా చూసి ఆయన పరిగెత్తుకు వచ్చాడా? చూసి తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ అంతర్మించిన తల్లి ప్రేమ ఎలాంటిదో దేవుని ప్రేమ అంతకన్నా గొప్పది. అతడు ఎక్కడో దూరం అడగా తండ్రి మేడ మీద చూసి దిగి పరిగెత్తుకుని వచ్చినాడు. అలాగే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడే ఆ మేడని పరలోకాన్ని తన కుడిపార్శ్వాన్ని విడిచి నరవతారి ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను కలుసుకున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. ఆ కుమారుడు ఎదురుగా వస్తున్నాడు తటస్థించాడా? ఇంట్లో అక్కడ కూర్చున్నప్పుడు తటస్థించాడా? ఎదురుగా వస్తుంది. ఈ రాత్రి కాలం మంది అయినా సరే నీవు నీ పాపతిని గ్రహించి, నేను తండ్రి విడిచాను, నీతిని విడిచాను, న్యాయం ఇచ్చాను, ధర్మాన్ని ఇచ్చాను, సత్యాన్ని విడిచాను, నేను పాప కుప్పలో పడిపోయినాను, నేను మార్పు చెందాలి, వాళ్ళ దేవుని దగ్గరికి దేవుని పాప జీవితం మార్చాడు అన్న గ్రహింపుతో వచ్చావా? మారుమనసు పొందావా? అదే మారుమనసు అంటే. అది గ్రహించుకుని నేను నా తండ్రి నుంచి దూరం అయిపోయినాను, ఇన్ని రకాల పాడైపోయినాను అని గ్రహించుకొని నేను మళ్ళా నా తండ్రి ఇంటికి వెళ్తాను. నేను నా తండ్రి నేను ప్రేమిస్తాడు, నేను క్షమిస్తాడు, నేను చేసుకుంటాడు. తన కుమారులో మళ్ళీ తిరిగి ఆ కుమారులతో నాకు ఆ రక్షణార్థం మళ్ళీ తిరిగి నాకు ఇస్తాడు. జాగ్రత్త, ముగిస్తున్నాను. నేను తిరిగి వెనకరా పశ్చాత్తాపం పొందాలి, ఈ పాపలు ఒప్పుకోవాలి, ప్రభుని క్షమాపణ అడగాలి. ప్రభు నిన్ను దర్శిస్తాడు. నేను ఆయన అతను ఏం చేశాడు? స్నానం చేయించాడు, క్షౌరమ చేయించాడు, స్నానం చేయించాడు, మంచి కొత్త బట్టలు వేసాడు, కొత్త చెప్పులు వేసాడు, ఉంగరం పెట్టాడు, మంచి విందు కూడా చేశాడు. అదే రక్షణ అనుభవం. ఈ అనుభవం మీరు ఎంతమంది పొందారు చేయొద్దండి. జీరోగా ఈ అనుభవం పొందిన వాళ్ళంటే చేయొద్దండి. కొంతమంది పొందకుండానే పొందాను అనుకుంటున్నారు. ఒకటే కొద్ది పొందే పొందంటే దేవుడు చెప్పనక్కర్లేదు, నేను చెప్పనక్కర్లేదు. నీ అలవాట్లు మారకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా మారినావా? మారలేదా? మారలేదు. అంటే డబ్బు పోయిందా? పోలేదా? పోలేదు. ఒకతను బస్ స్టాండ్ బస్ కోసం కూర్చున్నాడంట. ఒక ముసలోడు చూశాడంట, ఒక అబ్బాయి చూశాడంట. ఒక అబ్బాయి ఏంటి తాత దగ్గుతున్నాడంట. దగ్గర బాబు 7 సంవత్సరాలు దగ్గు పట్టింది, ఒకటే దగ్గు, రాత్రులు పనులు మాట్లాడ దగ్గుతానన్నాడంట. అయ్యో తాత అంత దగ్గు పట్టింది, అంత చూసావా? ఏ ఊరు వెళ్తున్నాడు? మా ఊరు ఎట్లా వెళ్తున్నాను? ఆ బస్సుకు తాత నేను ఈ బస్సుకి వెళ్తున్నాను, ఈ బస్సు ఎక్కువ మా ఊరు తీసుకెళ్తాను, మా ఊరు తీసుకెళ్తాను, టికెట్ కూడా లేదు కదా, రా తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళాడంట. నడుచుకొని వెళ్తున్నారు. వెళుతూ ఇంకెంత బాబు అదే వాళ్ళకి ఇక్కడ వచ్చి రా తాత ఇద్దరు వచ్చేది రారా మా తాత మంది ఇచ్చాడు అన్నాడంట. ఇంత దూరం వచ్చాక ఇంకెంత దూరం బాబు అన్నాడు. ఎంత దూరంగా సరే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం నడిచి వెనకాల వెళ్ళి ఇంకెంత దూరం బాబు వచ్చి అక్కడే కొంచెం దూరం ఉంటుంది వెళ్ళిపోదాం అన్నాడు. అన్నది అందరం వెళ్ళి మరి ఎక్కడికి వెళ్ళిపోతాడు ముసలాడు.
ఏం తాత ఎంతతో వచ్చాడు కనపడి కొబ్బరి చెట్టు దగ్గర ఇల్లు రమ్మంటే వెళ్ళిపోతాం ఏంటన్నాడు. ఇల్లు రాలేరా వెళ్ళిపోతానంట. ఇంత దూరం వచ్చాడు రా తాత అన్నాడంట. వెళ్ళిపోతాం ఎందుకని అన్నాడంట. మరి మీ తాత దగ్గు మంది ఇస్తే పోతున్నావురా, అందుకే నీ వెనకబడి వచ్చారా. ఇంత దూరం వచ్చేస్తే నువ్వు దగ్గుతూనే ఉన్నావురా. మీ తాత ఇచ్చే ముందు దగ్గు దగ్గర నీకే తగ్గుద్ది కదరా, నువ్వు దగ్గుడా నన్ను తీసుకెళ్తున్నావు, నీ తాత మంది అంటే నాకు తెలిసింది అందుకు వెళ్ళిపోతున్నాడు అన్నాడు. యేసు ప్రభు అలాంటి వాడా? నీ జీవితం మార్చకుండానే నీకు మంది ఇచ్చేవాడా? యేసు దగ్గర నువ్వు రాగిన నీకు వచ్చినట్లయితే, యేసు నిన్ను దర్శించినట్లయితే, యేసు నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, నీ దేశంలో పశ్చాత్తాపడి ప్రభుత్వం చూసినట్లయితే అది ఎలాంటి జీవితం అని దేవుడు నిన్ను మారుస్తాడు. మార్పు చెందుతాం. బోధించేవానికి మార్పు లేకుండా, వినేవానికి మార్పు లేకుండా, సంఘానికి మార్పు లేకుండా, దేశానికి మార్పు లేకుండా ఉంటే జోగి దూర ఎదురు కాదా? జోగి రాసుకుంటే ఏంటంటే బంగారం పడుతుందంట. ఏం రావుతుంది? ఏంటి నువ్వు చేసే భక్తి? నీ చేసే బాధ ఏంటి? నువ్వు చేసే భక్తి ఏంటి? నీకు నాకు మధ్య సంగమ సాగుడు సంగమ ఐగారు సాగుడు ఐగారు సాగుడు ఐగారు సంగం రాసుకుంటుంటే కింద చేపెట్టాడు. ఏం పడింది? బూడిది పడాలా? ఏం పడాలి? బూడిది పడాలా? బంగారం పడాలా? రాసుకుంటే ఏం పడాలా? ఇక్కడ ఏం పడుతుంది? అంటే అర్థమైంది. ఫలితాలు ఉన్నాయా? ముగిస్తున్నాను. దయచేసి ఈ రోజు మనం బ్రతుకున్నాము కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇంకా లోపల ఉన్నాయి. ఇంతకాలం మార్పు లేకపోయినా, మార్పు అనే వ్యక్తిలాగా నువ్వు నీవే అనుకుంటే లోన తెలియదు మనకి. మన అభిప్రాయం మనకు తెలియదా? తెలుసు. మారింది లేదు నీకు తెలియదా? తెలుసు. మారిన అన్నా కానీ మారేలేదు నీకు తెలియదా? తెలుసు. మోసపోబడి దేవుడు విక్రయించబడడు. నడి ఏం విత్తనం ఆ పంటనే కోస్తాడు. దేశాన్ని గమనించండి. ఈ అవకాశం ఉపయోగించుకోనండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత, ఆరాధన వెళ్ళినంత మాత్రం చేత, బాప్తిజం పొందినంత మాత్రం చేత, బలాలు చేసినంత మాత్రం చేత, ప్రధాన పని చేసినంత మాత్రం చేత, పలువురైన చేసినంత మాత్రం చేత, ప్రస్తుతం నాకు ప్రారంభం చేసినంత మాత్రం చేత ఆచారాలతో పత్తిలో పర్లాటం ముందుకు వెళ్ళము. మార్పు చెంది పిల్లల వంటి వాడైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. కేవలం విశ్వాసం. ప్రార్థన చేసుకుందాం. అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు.